హలో అండి. మనలో చాలామంది ఒక బిజినెస్ చేయాలని కల ఉంటుంది. కానీ పెట్టుబడి లేకపోవడం, స్టాక్ మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఆగిపోతుంటాం. కానీ నేడు నేను చెప్పబోయేది మీకు పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మంచి అవకాశం ఇచ్చే ఒక అద్భుతమైన మోడల్‌దే డ్రాప్ షిప్పింగ్ అంటాం. వాట్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్? అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంది? చాలా సింపుల్‌గా చెప్పాలంటే మీరు ప్రోడక్ట్‌ను డైరెక్ట్‌గా తయారు చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరము లేదు. కస్టమర్ మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఆర్డర్ చేస్తాడు. ఆ ఆర్డర్‌ను సప్లయర్‌కి పంపిస్తారు. సప్లయరు ఆ ప్రోడక్ట్‌ని డైరెక్ట్‌గా కస్టమర్‌కి పంపిస్తాడు. ఇంకా కొంచెం మీకు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్‌గా ఒక చార్ట్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇతను వచ్చేసరికి కస్టమర్. ఇది డ్రాప్ షిప్పర్ అంటే మన ఆన్‌లైన్ స్టోర్. అంటే మనం చేయాలంటే ఆన్‌లైన్ స్టోర్ క్రియేట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసరికి సప్లయర్. సప్లయర్ అంటే అస్సలు ప్రోడక్ట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళనే సప్లయర్ అని మనం అంటాం. సప్లయర్ ఉండి డైరెక్ట్‌గా కస్టమర్‌ని డెలివరీ చేస్తాడు. మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము డబ్బులు పెట్టి ప్రోడక్ట్ కొనట్లేదు. డెలివరీ కూడా మనం చేయట్లేదు. మొత్తానికి మనం మీడియేటర్గా పనిచేస్తాము. మనం మధ్యలో మీడియేటర్గా ఎలా పనిచేస్తామంటే సప్లయర్ దగ్గర నుండి మనం ప్రోడక్ట్స్ ఫ్రీగా తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటామంటే ఎగ్జాంపుల్గా ఈ సప్లయర్ స్థానంలో ఫ్లిప్కార్ట్ యాప్ ఉందనుకోండి. ఫ్లిప్కార్ట్లో చాలా రకాల ప్రోడక్ట్ ఉంటాయి. అక్కడి నుంచి అనేది మనం ఒక మంచి ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అది ఏంటంటే ఒక చొక్కా అనుకోండి. ఒక మంచి చొక్కాని స్క్రీన్ షాట్ తీసుకొని మనం మన ఆన్‌లైన్ స్టోర్‌లో అనేది పెట్టుకుంటాం. అంటే ఆ చొక్కా ఫ్లిప్కార్ట్లో అసలు ప్రైస్ వచ్చేసరికి 500 ఉందనుకోండి. దానికి మన స్టోర్‌లో వచ్చేసరికి 300 యాడ్ చేసుకొని మొత్తం మీద 800 కాడికి అనేది సేవ్ చేసుకుంటాం. అప్పుడు మనం ఆల్ ఇండియా మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మన కస్టమర్ మన స్టోర్‌కి వచ్చి అక్కడ 800 కాడికి అనేది బై చేసుకుంటాడు. కస్టమర్ బై చేసుకున్న తర్వాత కస్టమర్ అడ్రస్ డైరెక్ట్‌గా సప్లయర్ దగ్గర సేవ్ అవుతుంది. సప్లయర్ ఉండి అక్కడి నుంచి అనేది డెలివరీని డైరెక్ట్‌గా కస్టమర్‌కి పంపిస్తాడు. మధ్యలో మనకు 300 ప్రాఫిట్ వస్తుంది. అర్థమైంది కదా? ఈ బిజినెస్‌ని మనము జీరో పెట్టుబడితో లైఫ్ లాంగ్ అనేది చేసుకుంటాం. డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మీద జీరో పెట్టుబడితో రోజుకి ఎంత సంపాదిస్తాం, అదేవిధంగా నెలకి ఎంత సంపాదిస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రాఫిట్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఆల్ ఇండియా మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో చాలా కోట్ల మంది ఉంటారు కాబట్టి రోజుకి మనకి 10 నుంచి 20 ఆర్డర్లు అనేది ఖచ్చితంగా అనేది వస్తుంటాయి. ప్రతి ఆర్డర్ పైన 300 ప్రాఫిట్ అనేది మనకి వస్తుంటాయి. మనకి రోజుకి 10 ఆర్డర్లు అనేది వస్తుంటాయి. అప్పుడు ఒక్కొక్క ఆర్డర్ పైన 300 ప్రాఫిట్ అనుకుందాం. అప్పుడు 10 ఇంటూ 300 పెట్టుకున్నా కూడా రోజుకి 3000 అనేది వస్తుంది. అదేవిధంగా రోజుకి 20 ఆర్డర్లు వచ్చినా కూడా మనకి 300 కాడికి 20 ఇంటూ 300 కాడికి మనకి 6000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంటుంది. నెలకి ఎంత కాదనుకున్నా 30,000 అనేది సంపాదిస్తాం. మన అకౌంట్లో పడాల్సిందే. చాలామంది ఈ బిజినెస్ చేసుకుంటూ మంత్లీ 1 lakh అనేది సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఈ బిజినెస్ని ఎవరెవరు చేయొచ్చు? ఫస్ట్ స్టూడెంటు, హౌస్ వైఫ్, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఈ బిజినెస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేయాలనుకుంటే బేసిక్ నుంచి మనకి తెలిసి ఉండాలి. అప్పుడు మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది ఈజీగా అనేది చేసుకోవచ్చు. మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేయాలంటే కోర్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. కోర్స్ వచ్చేసరికి 15 రోజులు అనేది ఉంటుంది. 15 రోజులు అనేది మనం నేర్చుకుంటే లైఫ్ లాంగ్ అనేది చేసుకోవచ్చు. బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. నేను దాదాపు 3 years నుంచే చేస్తున్నాను ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్. నేను చేస్తూ చాలామందిని నేర్పిస్తూ వాళ్ళు కూడా వేలలో సంపాదిస్తున్నారు. ఇలా చాలామంది సంపాదిస్తున్నారు. మంత్లీకి ఒక్కొక్కళ్ళు 30,000, 40,000, 50,000 పైన అనేది సంపాదిస్తూ ఉన్నారు.
ఈ బిజినెస్ని ఇంట్లోనే ఉంటూ రోజుకి 1 అవర్ లేదా 2 అవర్ చేసుకుంటూ మనీ అనేది సంపాదించుకోవచ్చు. ల్యాప్టాప్తో అవసరం లేదు, ఓన్లీ మొబైల్తో కూడా చేసుకోవచ్చు. ప్రపంచంలో లక్షలాది మంది ఈ బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా సంపాదిస్తున్నారు. ఇంటర్నెట్ అనేది ఒక గొప్ప గిఫ్ట్. దాన్ని మనము రకరకాల రీల్స్ చూస్తూ, వీడియో చూస్తూ టైం పాస్ చేస్తాం. దాని బదులుగా మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే దాని ద్వారా మనం డబ్బులు సంపాదిస్తాం కదా. 1 సంవత్సరం తర్వాత మీరు ఊహించని స్థాయిలో ఉంటారు. మీరు కూడా ఈ బిజినెస్ని మొదలు పెట్టాలనుకుంటే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఒక బెస్ట్ ఆప్షన్ ఉండొచ్చు. మీ సక్సెస్ స్టోరీకి ఇదే ఆరంభం కావచ్చు. థ్యాంక్ యూ.